శతమానం భవతి సీరియల్ ఎపిసోడ్ 1287 జూన్ 4, 2025 ఏం జరిగిందో చూద్దాం. భాను కార్తిక్ పాపకి వ్యాక్సిన్ వేయించుకొని గుడికి వెళ్ళి ఇంటికి వస్తారు. కార్తిక్ భానుని టార్చర్ లాగా చూస్తాడు. ఇంకా ఊర్మిళ చేతిలో గన్ ఉంటుంది. ఊర్మిళ, నీలిమ ఇంట్లో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు భాను వస్తుంది అని. ఏంటందరూ అలా ఉన్నారు అని భాను అడుగుతుంది. అప్పుడు బామ్మ ఏం లేదే, నువ్వేంటి వెనక్కి తిరిగి ఇలా వచ్చో అని ఒక్కసారిగా అందరం అవాక్కయ్యాం అంతే అని అంటే, అప్పుడు భాను నేనేం దేశం వదిలిపెట్టి వెళ్ళిపోలేదు కదా, ఏంటి వెనక్కి తిరిగి వచ్చాను అని అవాక్కైపోవడానికి హాస్పిటల్కి వెళ్తున్నాం, పాప ఫైల్ మర్చిపోయాను, తిరిగి తీసుకుందామని వెనక్కి వచ్చాను అని భాను అంటుంది. దానికి స్నేహ దీనికోసం వెనక్కి రావడం ఎందుకు, హాస్పిటల్లో ఇంకో కాపీ ఉంటుంది కదా, ప్రింట్ తీసుకుంటే సరిపోయేది కదా అని స్నేహ అంటే, అప్పుడు భాను ఇదే మాట ఈయన కూడా చెప్పారు, ఇంటికి దగ్గరలోనే ఉన్నాం కదా, అక్కడ మళ్ళీ వాళ్ళని అడగటం ఎందుకు అని తీసుకొచ్చాను అంటుంది భాను. అప్పుడు మనోహర్ ఎందుకమ్మా శ్రమ, హాస్పిటల్కి వెళ్తే సరిపోయేది కదా అని అంటే, భాను ఏంటి మావయ్య మేమేదో నడుచుకొని వచ్చినట్లు అందరూ ఇలా మాట్లాడుతున్నారు, వచ్చింది కారులోనే కదా, అయినా మీరందరూ ఎందుకు టెన్షన్గా ఉన్నారు అని అడుగుతుంది భాను. అప్పుడు బామ్మ ఎందుకంటే పిచ్చిమోహమ, ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు వెంటనే తిరిగి రాకూడదే, నువ్వేమో గోడ కొట్టిన బంతిలాగా వెనక్కి తిరిగి వచ్చావు, ఏమైందా ఏంటా అని మేమందరం టెన్షన్ పడుతున్నాం అని అంటుంది బామ్మ. ఊర్మిళ కూడా అవునమ్మా నువ్వు ఇలా వస్తావని మేమెవరం అనుకోలేదు అని అంటుంది. అప్పుడు భాను అది అర్జెంట్ పని మీద వెళ్ళిన వాళ్ళు వెనక్కి రాకూడదు అని అనుకుంటారు, కానీ హాస్పిటల్ పని మీద వెళ్ళిన వాళ్ళు వెనక్కి తిరిగి రావచ్చు, నేను రిపోర్ట్స్ తీసుకొని వస్తాను అని భాను లోపలికి వెళ్తుంది. ఊర్మిళ ఒరే ఏంట్రా ఇది అని అడిగితే, అప్పుడు కార్తిక్ నేనేం చేయలేకపోయానమ్మా, నేను ఆపాలని ఎంత ప్రయత్నించినా భాను ఏమో ఇంటికి వెళ్లకుండా ఎందుకు ఆపుతున్నారు, ఇంట్లో ఏమైనా జరుగుతుందా అని నన్ను ప్రశ్నించింది, తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకొచ్చాను అని అంటాడు కార్తిక్. మరో పక్కన కార్తిక్ చక్రితో ఇంకా ఇక్కడే ఉన్నావేంటి బయలుదేరు అని అంటాడు. అప్పుడు చక్రి ఇంకేంటి వెళ్ళేది, భాను అక్క వచ్చేసింది కదా, ఇంకెక్కడికి వెళ్ళను, మీరెవ్వరూ నన్ను పంపించలేరు కూడా అని అంటాడు. అప్పుడు ఊర్మిళ ఒరేయ్ గన్ను పక్కనే ఉంది తీయమంటావా అని అంటే, చక్రి భాను అక్క త్వరగా రా అక్క, పదండి వెళ్దాం అని ఫైల్ తీసుకొచ్చి కార్తిక్ ఇచ్చి భాను చక్రితో ఇలా అంటుంది, చక్రి టిఫిన్ చేసావా అంటే, అప్పుడు బామ్మ మేము వాడికి కావాల్సినవన్నీ పెట్టాము కానీ వాడు తింటే కదా అసలేమీ తినలేదు అని అంటే, అప్పుడు భాను అలా అని వదిలేస్తామా బామ్మ, అప్పుడు శారద ఒకటేంటమ్మా చాలా పెట్టాము భరించలేక తినలేను అని అన్నాడు, లేకపోతే ఈ పాటికి ఫుల్గా నిండిపోయేది కడుపు ఏమ్మా అని అంటుంది శారద. భాను చూడు చక్రి నీ మీద అభిమానంతో వాళ్ళు అన్ని రకాలు పెడతారు, తినను అనడం తప్పు, నీకు నచ్చినవన్నీ తిను అని అంటుంది భాను. వద్దక్క నాకు నచ్చినవన్నీ తిన్నాను, నాకు ఇంకా కడుపు నిండిపోయింది, నేను ఇంకా ఏమీ తినను, కారులో మీరు బయటికి వెళ్తున్నారు కదా కొంచెం నన్ను దారిలో దింపేయండి, నాకు ఒక చిన్న పని ఉంది, సాయంత్రం మీరు వచ్చాక నేను ఇంటికి వచ్చేస్తాను అని అంటుంది చక్రి. అప్పుడు కార్తిక్ ఎందుకు మేము వెళ్తాము, నువ్వు టిఫిన్ మొత్తం పూర్తయ్యాక అప్పుడు వెళ్ళు అని అంటాడు. దానికి అతను చక్రి లేదు బావగారు మా పెద్దమ్మకి బాగాలేదని ఇప్పుడే హాస్టల్ నుంచి ఫోన్ వచ్చింది, నేను తొందరగా వెళ్ళి చూడాలి, నన్ను దారిలో దింపేస్తే హాస్టల్కి వెళ్తాను ప్లీజ్ అని అంటాడు చక్రి. వండి చక్రిని మన కారులో తీసుకెళ్దామని భాను అంటే, కార్తిక్ సరేరా అని తీసుకువెళ్తాడు. ఇంకా భాను చక్రి వెళ్ళొస్తాను నీలిమ అని చెప్పి వాళ్ళతో తప్పించుకొని వెళ్ళిపోతాడు. ఇంకా భాను వాళ్ళు అటు వెళ్ళంగానే శారద ఈ పిచ్చిమహమోడి ఇంట్లో నుంచి వెళ్ళేటట్లు లేడు, గోడకు కొట్టిన మేకులాగా ఇంట్లోనే ఉంటాడని అర్థమైంది, మీరు ఎలా పంపిస్తారు, అసలు వాడిని పంపిస్తారా లేదా అని అడుగుతుంది శారద. అప్పుడు ఊర్మిళ వాడి తల మీద గన్ను గురిపెట్టి ఎలాగైనా ఈరోజు పంపించాలి అని నిర్ణయించుకున్నాను, కానీ వాడు భాను వల్ల తప్పించుకున్నాడు, మళ్ళీ అవకాశం వస్తుంది కదా అప్పుడు చెప్తాను వాడి పని అంటుంది ఊర్మిళ. అంతవరకు మీరు మాత్రం దయచేసి అరవకండి అని ఊర్మిళ అంటుంది. ఇంకా పార్దు ఆ పల్లెటూరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ స్థలంలో మీరు ఏమైనా పంటలు పండించగలరా అని అడుగుతాడు. అప్పుడు ఆ ఊరు వాళ్ళు మీకు తెలియనిది ఏముంది బాబు, ఇదంతా బీడు భూమి, ఇక్కడ గడ్డి కూడా మొలవదు అని అంటారు. అప్పుడు పార్దు ఇది సాగుకి పనికిరాని భూమి అని మీరే చెప్తున్నారు, ఇది మీ దగ్గర ఉన్నంత వరకు మీకు శిస్తు కట్టడానికి పనికొస్తుంది తప్ప మరి దేనికి పనికిరాదు, అదే మీరు ఈ భూమిని మాకు అమ్మారు అంటే మేము ఇక్కడ ఫ్యాక్టరీ పెడతాము,
మీ పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడ అభివృద్ధి కూడా జరుగుతుంది. మీ భూమి మాకు అమ్మినందుకు మీకు డబ్బు వస్తుంది, మీ ఇంట్లో వాళ్ళకి ఉపాధి వస్తుంది, ఒకసారి ఆలోచించండి అని అంటాడు పార్థు. అప్పుడు ఆ ఊరి జనం, బాబు మీరు మా కోసం ఇంతలా చేస్తున్నారు, కానీ మేము ఏం చేయగలం బాబు, ఈ భూమికి యజమానులు మేమే అయినా కాగితాలు మాత్రం మా దగ్గర లేవు బాబు అని అంటారు. అప్పుడు పార్థు, అదేంటి, భూమి మీదైనప్పుడు దీనికి సంబంధించిన కాగితాలు మీ దగ్గర ఉండకుండా ఇంకెవరి దగ్గర ఉంటాయి అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు, ఆ వెంకటాచలం దగ్గర ఉంటాయి బాబు, మేమంతా పేదవాళ్ళము, 10 కోసం 5 కోసం అప్పులు చేస్తాము, 10 రూపాయల మీద 5 రూపాయలు వడ్డీ వేసి మా అందరి దగ్గర నుంచి ముక్కు పిండి వసూలు చేస్తాడు. అలాగా ఇక్కడ ఉన్న అందరి భూములు ఆయన తాకట్టు పెట్టుకున్నాడు బాబు. పేరుకు భూములు మా పేరు మీద ఉన్న ఆ కాగితాలన్నీ మాత్రం వెంకటాచలం దగ్గరే ఉన్నాయి. ఆయన దగ్గర నుంచి తీసుకొచ్చి మీకు ఇవ్వలేం బాబు. అందుకే బాబు మీరు చేస్తున్న ఈ మంచి పనికి మేము సహాయం చేయలేకపోతున్నాం అని అంటారు. అప్పుడు పార్థు, మీరేం భయపడకండి, ఆ వెంకటాచలం నుంచి మీ ఇళ్ళ కాగితాలు, మీ కాగితాలు ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు అంటాడు పార్థు. మీ కాగితాలు మీకు అందాక మేము మీ అందరినీ పిలుస్తాం, అప్పుడు వచ్చి స్థలాలు నాకు అమ్మినట్లు సంతకం పెట్టండి, మీకు డబ్బులు వస్తాయి, తొందరలోనే ఉపాధి వస్తుంది, అప్పుడు మీరు అప్పుల కోసం ఎవరి గుమ్మం తొక్కక్కర్లేదు అని అంటాడు పార్థు. అప్పుడు ఆ ఊరి జనం, మీరు అనుకుంటున్నట్టు ఆ వెంకటాచలం మామూలు మనిషి కాదు, రాక్షసుడు, అందరూ తన కింద బానిసలాగా బతకాలి అనుకుంటాడు, ఎవరైనా ఎదురిస్తే వాళ్ళని ఏదైనా చేయడానికి ఎంత దూరమైనా వెళ్తాడు, అందుకే బాబు సహకరించాలి అని మనసులో ఉన్న వాడి మీద భయంతో నేను మీకు సాయం చేయలేకపోతున్నాం అని అంటారు ఊరి జనం. అప్పుడు పార్థు, చెప్పాను కదా మీ వెంట నేనుంటాను, వాడు ఎంత ప్రమాదకరమైన వ్యక్తి అయినా సరే ఏం చేయాలో ఎలా చేయాలో నేను చూసుకుంటాను అని అంటాడు పార్థు. ఇంకా భాను ఇంట్లో అందరినీ పిలుస్తుంది. తర్వాత రోజు ఇంట్లో అందరూ గ్యాదర్ అయ్యాక ఏం మాట్లాడకపోవడంతో శారద, ఏంటమ్మా ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అందరినీ పిలిచి, నువ్వు మాత్రం మౌనంగా ఉంటావేంటి అని శారద అడుగుతుంది. స్నేహనేమో, మళ్ళీ మా నీలిమతో గొడవ పడడానికి కారణం వెతుక్కుంటున్నారా అని అడుగుతుంది స్నేహ. అప్పుడు చక్రి, మా అక్క చాలా మంచిది, తన గురించి అలా మాట్లాడద్దు అని అంటాడు. నీలిమ చక్రితో, నువ్వు ప్రతి విషయంలో కలగజేసుకోకుండా సైలెంట్గా ఉండు అని అంటుంది నీలిమ చక్రిని. భాను, చూడు నీలిమ, తను నీ భర్త, తను ఏదైనా ఒక మాట చెప్పగానే నువ్వు ఇలా ఎదిరించి సమాధానం చెప్పడం మంచిది కాదు అంటుంది భాను. అప్పుడు బామ్మ, వాడు దీని మొగుడు అని నువ్వు నమ్మే కదా ఇంటికి తీసుకొచ్చావు, వాడు మన ఇంట్లోనే ఉంటున్నాడు కదా, మళ్ళీ నీ భర్త అని కొత్తగా చెప్పడం ఎందుకు, ముందు ఏం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు అని అంటుంది బామ్మ. ఇంకా ఊర్మిళ కూడా, అవునమ్మా, నువ్వు అందరినీ ఇలా రమ్మన్నావంటే అదేదో ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది, ముందు అదేంటో చెప్పు అని అంటుంది ఊర్మిళ. భాను, అత్తయ్య మీకొక్క మాట అయినా చెప్పకుండా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, తప్పుగా అనుకోకండి అంటే, అప్పుడు ఊర్మిళ, నువ్వు ఈ ఇంటి కోడలివి భాను, ఈ ఇంట్లో ఏ నిర్ణయం అయినా తీసుకునే అధికారం హక్కు నీకున్నాయి అని అంటుంది ఊర్మిళ. నీ నిర్ణయాన్ని ఇక్కడ ఎవ్వరూ కూడా తప్పు పట్టరు అని ఊర్మిళ అంటే, శారద, అవును మరి, నీ నిర్ణయానికి ఎప్పుడైనా ఈ ఇంట్లో ఎవరైనా ఎదురు చెప్పారా, నీ ఎదురుగా ఎవరైనా ఏమైనా మాట్లాడుతున్నారా, నువ్వు వాడిందే ఆట పాడిందే పాట అంటుంది శారద. అప్పుడు నీలిమ, చూడు పెద్దమ్మ, భానుతో అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని అంటుంది. ఇంకా భాను ఏమో నీలిమతో, చూడు నీలిమ, నేనేదో నీ మీద లేనిపోని కోపాన్ని పెంచుకుని నిన్ను బాధ పెడుతున్నట్టు వాళ్ళు అనుకుంటున్నారు, నాకు ఆ ఉద్దేశం లేదు అన్న సంగతి నీకు తెలుసు, ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం నీ మంచికే నీలిమ, అది నువ్వు అర్థం చేసుకుంటే మంచిది నీలిమ. నీకు పెళ్లి జరిగింది, నీ భర్తకు నువ్వు దూరం అయ్యావన్నప్పుడే నువ్వు మానసికంగా ఎంత నలిగిపోయావో నేను అర్థం చేసుకున్నాను, కానీ ఆ తర్వాత నీ భర్త మరి నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ జీవితం బాగుపడుతుంది అని నేను నమ్మాను, కానీ ఒకే ఇంట్లో ఉన్న మీ ఇద్దరు ఎవరికి వారే ఉండడం నాకు నచ్చలేదు, అందుకే ఈరోజు మీ ఇద్దరికి శుభముహూర్తం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాను అంటుంది భాను. మీ ఇద్దరు శారీరకంగా ఒకటైతేనే మానసికంగా కూడా ఒకటవుతారు, అప్పుడే మీ మధ్య బంధం మరింత బలపడుతుంది అంటుంది భాను. అందరూ షాక్ అవుతారు. చక్రి ఏమో సంతోషిస్తాడు. చక్రి భాను కాళ్ళు పట్టుకొని, అక్క నువ్వు నిజంగా దేవతివక్క, నువ్వు ఇలా ఆలోచిస్తావని నేను కలలో కూడా ఊహించలేదు. ఇప్పుడు శారద, నువ్వెందుకు ఊహిస్తావు నాయనా, ఇలాంటి ఒక మాట వినాల్సి వస్తుందని మేమెవ్వరం ఎప్పుడూ ఊహించలేదు అని అంటుంది కోపంగా.
అయినా అప్పుడే ఏదో జరిగిపోయినట్టు నువ్వు సంబరపడిపోకు అని శారద కోపంగా అంటుంది చక్రితో. అప్పుడు భాను, ఏంటండి ఆ మాటలు, భార్యాభర్తలు ఇద్దరిని ఒకటి చెయ్యాలి అని అనుకోవడం తప్పేం కాదు కదా అని అంటుంది భాను. ఏంటి అందరూ అలా చూస్తున్నారు అంటే, బామ్మ దానికి చాలా తంతుంటుంది. శుభ రోజులు చూసుకొని శుభముహూర్తం పెట్టించాలి. కానీ నువ్వు ఇప్పటికిప్పుడు పెట్టిస్తానంటే ఇప్పుడు అవన్నీ ఎందుకు, అవన్నీ తర్వాత చూసుకుందాంలే అంటుంది బామ్మ. అయినా ఇలాంటి సమయంలో అలాంటి కార్యక్రమాలు కరెక్ట్ కాదు కదా అని బామ్మ అంటుంది. కార్తిక్ కూడా కోపంతో, చూడు బాను, ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు నువ్వు అందరినీ ఒక మాట ముందే అడిగి ఉండాలి. మరి ముఖ్యంగా అమ్మ నిర్ణయం కూడా తెలుసుకోవాలి. అవేమీ తెలుసుకోకుండా నీకు నువ్వే ఒక నిర్ణయం తీసేసుకోవడం నాకేమీ నచ్చలేదు అని అంటాడు కార్తిక్. భాను, నేనేమీ తప్పు చేయట్లేదండి, వాళ్ళిద్దరిని కలిపి వాళ్ళ జీవితాలని బాగు చేయాలి అని నిర్ణయించుకున్నాను అని అంటుంది. అందుకే ఈ నిర్ణయం బాగుంటుంది, మీ అందరూ అంగీకరిస్తారని చెప్పాను, ఇందులో తప్పు పట్టడానికి ఏముంది అని అడుగుతుంది భాను. అప్పుడు నీలిమ, భాను, ఇది నా జీవితానికి సంబంధించిన విషయం, నువ్వు నా గురించి చాలా గొప్పగా ఆలోచించావు, అందుకు చాలా సంతోషం. కానీ ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం నేను అంగీకరించలేను, దయచేసి ఆ నిర్ణయాన్ని విరమించుకో అని చెప్తుంది నీలిమ. భాను నీలిమ మీద సీరియస్ అవుతుంది. చూడు నీలిమ, భార్యాభర్తలు అన్నాక మనస్పర్ధలు ఉండడం అది కామన్ విషయమే. ఆ విషయం ఎప్పుడు బామ్మ చెప్తూనే ఉంటుంది. మీ మధ్య కూడా ఉన్నాయి, కానీ అది దూరంగా ఉంచితే దూరం ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అదే మీ ఇద్దరు ఒకటి అయ్యారు అంటే అనుబంధం మిమ్మల్ని కలుపుతుంది, తర్వాత మీ మనసుకు మీరే సర్ది చెప్పుకుంటారు అని అంటుంది భాను. వేరువేరుగా ఉన్నా మీరు ఒకటిగా బతుకుతారు. ఒకప్పుడు నేను ఈయన కూడా మీలాగే దూరంగా ఉండేవాళ్ళం, తర్వాత ఇప్పుడు ఒకళ్ళని విరిచి ఒకళ్ళు ఉండలేనంతగా అయిపోయాం అని అంటుంది భాను. పెళ్లి బంధం 3 ముళ్ళతో పడితే మనస్సుకు ముడిపడే బంధం ఈ శుభకార్యంతో అవుతుంది అని అంటుంది భాను. అందుకే ఈ శుభకార్యం చేయాలి అని నేను నిర్ణయించుకున్నాను, ఈ విషయంలో నువ్వు కాదు అనకు అంటుంది భాను నీలిమని. అప్పుడు ఊర్మిళ సీరియస్ అవుతుంది. నేను కాదు అంటాను అని అంటుంది ఊర్మిళ. ఈ నిర్ణయం ఇప్పుడు తప్పు అని నేను చెప్తున్నాను, నాకు కూడా నీలిమకి చెప్పినట్టు సర్ది చెప్తావా? ఇది నువ్వు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం కాదు భాను, అది కూడా ఇంత సడన్గా అందరి ముందు నువ్వు చెప్పకూడదని నేను అంటున్నాను, దానికి నాకేం సమాధానం చెప్తావు అని అడుగుతుంది ఊర్మిళ. భాను, అదేంటత్తయ్య, నేను ఒకవేళ నీలిమని తిడితే మీకు కోపం వస్తే అందులో అర్థం ఉంది, కానీ నేను నీలిమ గురించి ఆలోచిస్తున్నప్పుడు కూడా మీకు కోపం వస్తే నాకేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అంటుంది భాను. అప్పుడు ఊర్మిళ, నాకన్నీ తెలుసు కదా, ఇప్పుడు ఈ కార్యక్రమాలు ఏమీ వద్దు అంటున్నాను. అరే ఇన్ని రోజులు నువ్వు ఇంట్లో లేవని మేమందరం బాధపడ్డాము, ఇప్పుడిప్పుడే నువ్వు హాస్పిటల్ నుంచి వచ్చావు కదా, ఆ ఆనందాన్ని మేమంతా అనుభవిస్తున్నాం. చూడు, నువ్వు ఇంకా మానసికంగా బాగా కోలుకోవాలి అని డాక్టర్లు చెప్పారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి ఇంట్లో ఇప్పుడు ఇలాంటి కార్యక్రమం జరగడం నాకు ఇష్టం లేదు అని నేను చెప్తున్నాను. చూడు, నువ్వు అనుకుంటున్నట్లు నీలిమ జీవితం నిలబడేలాగా మనం ఏదో ఒకటి చేద్దాం, కానీ అది ఇప్పుడు కాదు, ప్రతిదానికి ఒక సమయం సందర్భం అనేది ఉంటుంది, అప్పుడు మాత్రమే చేయాలి. అంతవరకు నువ్వు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే మంచిది అని నా అభిప్రాయం అంటుంది ఊర్మిళ. నా మాటని కూడా కాదు అంటావా అని ఊర్మిళ అడిగితే అప్పుడు భాను, లేదత్తయ్య, నేను మీ మాటని ఎప్పుడు కాదనను, ఇలా చేస్తే నీలిమ జీవితం బాగుంటుంది అని నేను అనుకున్నాను, కానీ ఇప్పుడు కాదు తర్వాత చేద్దామని మీరు అంటున్నారు కదా, సరే అలాగే చేద్దాం అంటుంది భాను. కానీ వీలైనంత తొందరలో నీలిమని చక్రిని ఒకటి చేద్దాం, ఇప్పుడు మాత్రం మీరు వాయిదా వేశారు అంటుంది భాను. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు శారద, అమ్మో, ఈరోజు మీరు గట్టిగా మాట్లాడారు కాబట్టి గండం తప్పింది, కానీ ఏదో ఒక రోజు జరిగి తీరుతుంది, ముందు ఈ కొండముచ్చిని ఇంట్లో నుంచి పంపించకపోతే నా కూతురు జీవితం అన్యాయం అవుతుంది అంటుంది శారద. అప్పుడు బామ్మ శారదతో, నువ్వు అనవసరంగా అరిచి భానుకు అన్ని నిజాలు తెలిసేలాగా చెయ్యకు అని అంటుంది. ఇంకా ఊర్మిళనేమో, ఇప్పుడు ఆపింది కదా, పదండి ఏం చేయాలో ఆలోచిద్దాం అని లోపలికి వెళ్ళమంటుంది అందరినీ. ఇంకా చాందిని అన్నం వడ్డిస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ ఊరి జనం ఎవరో తన్ని బెదిరించినట్లు అవన్నీ గుర్తు చేసుకుంటుంది. నువ్వు మేము చెప్పింది చేయకపోతే నీ జీవితం అడవి కాచిన వెన్నెల్లాగా చేస్తాము, మేము మిమ్మల్ని చంపము, కానీ ఎందుకు బతుకున్నానా అనిపించేటట్లు చేస్తాము, విషయాలన్నీ ఆలోచిస్తూ ఉంటుంది చాందిని. అప్పుడు పార్దు ఒక్కసారిగా చాందిని నూపి, చాందిని, ఏంటి చాందిని, ఇంకా చాలు వద్దు అంటున్నా, భోజనం వడ్డిస్తూనే ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు చాందిని, ఏదో ఆలోచిస్తూ వేసేసాను, సారీ అంటే
అప్పుడు వాసు ఏంటమ్మా అంత దీర్ఘంగా దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు పార్దు ఇంకేముంటుంది నాన్న, అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి మనం వచ్చి చాలా రోజులు అవుతుంది కదా, అక్కడికి ఎప్పుడు వెళ్దామా అని ఆలోచిస్తూ ఉంటుంది అంతే అంటాడు పార్దు. అప్పుడు చాందిని అవును పార్దు మనం తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అంటుంది. అప్పుడు వాసు అదేంటమ్మా ఇక్కడ ప్రాజెక్ట్ పనులు చూడడానికే కదా మనం వచ్చింది, వాడేమో ఫ్యాక్టరీ కట్టాలి అనుకుంటున్నాడు, అవన్నీ అయ్యాకే కదా మనం వెళ్తాం అని అంటాడు వాసు. అప్పుడే తొందరపడితే ఎలా అంటాడు వాసు. ఇంకా పార్దు చాందినితో ఇన్ని రోజులు నువ్వు మీ అమ్మగారి వాళ్ళ ఇంట్లోనే కదా ఉన్నావు, ఇప్పుడు మనం ముగ్గురం ఉంటున్నాం, రోజు వీడియో కాల్ మాట్లాడుకునే రోజుల్లో కూడా నువ్వు అక్కడికి వెళ్ళిపోతా అని తొందరపడితే ఎలా అని అంటాడు పార్దు. కావాలంటే ఒకసారి వెళ్ళి చూసి వచ్చేయి అంటాడు పార్దు. దానికి చాందిని అది కాదు అంటే అప్పుడు పార్దు చాందిని ప్లీజ్ అని ఇంకా వాళ్ళ నాన్నతో నాన్న రైతులు వాళ్ళ భూములు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు, కానీ ఆ వెంకటాచలం అనే వ్యక్తి చాలా డేంజర్ అని అంటున్నారు, వీళ్ళందరి భూమి కాగితాలు వాడి దగ్గర పెట్టుకొని వాళ్ళెవరూ ముందుకు రాకుండా వాడు భయపెడుతున్నాడు అని వాళ్ళందరూ నా దగ్గర బాధపడ్డారు, అందుకే వాడి దగ్గర ఉన్న భూమి కాగితాలన్నీ మనం హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ ల్యాండ్స్ మనం హ్యాండ్ ఓవర్ చేసుకుంటేనే అక్కడ ఫ్యాక్టరీ కట్టగలం, మనం పైకి ఎదుగుతాం. అప్పుడు వాసు అవునరా వెంకటాచలం గురించి నేను కూడా విన్నాను, ఇక్కడ అభివృద్ధి జరిగితే తన పెత్తనం పోతుంది అని ఊరిని నాశనం చేస్తాడు. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమోలో బాను కార్తిక్తో అరుస్తుంది, మీ స్నేహితురాలకి మీరైనా చెప్పండి తన భర్తతో కాస్త సఖ్యంగా ఉండమని అంటే అప్పుడు కార్తిక్ బాను చెప్పినట్లు నువ్వు కొంచెం సర్దుకుపోతే బాగుంటుంది కదా అని చెప్తాడు నీలిమకు. అప్పుడు నీలిమ ఎవరితో సర్దుకుపోవాలి కార్తిక్, నేను చక్కెరతోట, నీ మనస్సాక్షిని ఒక్కసారి అడిగి చెప్పు కార్తిక్ అని అంటుంది నీలిమ కార్తిక్ని. ఏది ఆ మాట నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పు అని అంటుంది నీలిమ. కార్తిక్ ఏం చేయలేక తలదించుకుంటాడు. ఇదంతా గమనిస్తుంది బాను. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. శతమానం భవతి సీరియల్ రెగ్యులర్ ఎపిసోడ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.